హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నయోమి టాక్స్. ఈరోజు వచ్చి నేను అపోలో ఫిష్ బిర్యానీ తయారు చేశాను. అది ఎలా తయారు చేశాను ఏమిటన్నది మీకు చూపిస్తాను. సరే, బిర్యానీకి కావాల్సిన ఫిష్ని ఇది అపోలో ఫిష్ అంటారు. ఇది ఆల్రెడీ మనకి క్లీన్ చేసేసి మంచి ప్యాకింగ్తో వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది ఈ ఫిష్, ముళ్ళు అనేదే ఉండదు. అందు గురించి ఫ్రై చేసుకున్న ఇలా ఈ విధంగా బిర్యానీ తయారు చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఈ ఫ్రీజర్లోంచి తీసాను కదా, కొద్దిగా వాటర్ వేసుకొని ఐస్ అంతా పోయేంత వరకు ఉంచుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు బిర్యానీకి కావాల్సిన రైస్ని కూడా నానబెట్టుకుందాము. ఆ తర్వాత బిర్యానీకి కావాల్సిన మనం జీడిపప్పు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇలాచి, ఇది పెద్ద ఇలాచి, లవంగాలు, ఈ విధంగా మనకి బిర్యానీకి కావాల్సినవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు ఫిష్ని మనము ఫ్రై చేసుకోవడానికి కావాల్సినవి అనమాట. ఒక సన్నగా ఉల్లిపాయ తరుగు తీసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి, మీ టేస్ట్ తగ్గట్టు కారము, పసుపు, అలాగే కొద్దిగా మిరియాల పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్. ఉప్పు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, చేపకి ఆల్రెడీ కొద్దిగా మనము సాల్ట్ వేసి కడిగి పెట్టాం కాబట్టి మనకు సరిపడా వేసుకోవాలి. ఆ తర్వాత ఆవ నూనె అయితే చాలా బాగుంటుంది, అలాగే ఒక నిమ్మ చెక్క కూడా పిండుకొని ఇప్పుడు మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపల్ని ఇందులో ఈ విధంగా, చేపను చూసారా ఎంత బాగుందో, ఈ చేపని మనం దీంట్లో మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. కాసేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటే ఈ ఉప్పు, కారము, పులుపు అన్నీ కూడా చేప ముక్కకి పడుతుంది. ఈలోపు మనం ఏం చేయాలంటే బిర్యానీకి కావాల్సిన అంటే కొద్దిగా 74% మనకి బిర్యానీ ఉడకాలి కాబట్టి, ఇది ఫిష్ బిర్యానీ కాబట్టి మనం ఫస్ట్ ఈరోజు నేను మట్టి కుండలో తయారు చేస్తున్నమాట. ఇదైతే బాగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది రైస్. మనకి ఏ విధంగా ఎంతవరకు కావాలన్నది మనకి నీట్గా తెలుస్తుంది అన్నమాట. ఇందులో అయితే నాకు ఇందులో బిర్యానీ చేయడం ఇష్టం కనుక నేను ఇది పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే దాల్చిన చెక్క, లవంగ, బిర్యానీ ఆకు వేసుకొని మనం రైస్కి సరిపడా వాటర్, అంటే మనం బాస్మతి రైస్ వాడుతున్నాం కాబట్టి గ్లాస్కి గ్లాసున్నర వాటర్ చొప్పున కొలత వేసుకొని వాటర్ వేసి ఆల్రెడీ నానబెట్టుకుని ఉన్నాం కాబట్టి ఈ రైస్ని ఇప్పుడు బాగా మరుగుతున్న వాటర్లో వేసేసి మనం బిర్యానీ తయారు చేసుకోవాలి. పక్కన ఈ బిర్యానీ చూడండి 75% ఉడికిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇలా పైకి ఒకసారి చూసుకుంటే ఇప్పుడు మనము అసలైన బిర్యానీ ప్రిపేర్ చేయడానికి ఒక పాత్రను పెట్టుకోవాలి. నేను ఇది తీసుకున్నాను, నాకు ఈ బిర్యానీకి ఇది అయితే పర్ఫెక్ట్ అని అనిపించింది కాబట్టి నేను ఇది తీసుకున్నాను అనమాట. ఇందులో మనము ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆల్రెడీ మనము ఉప్పు కారంలో నానబెట్టుకున్న ఈ చేప ముక్కలను, అపోలో ఫిష్ని ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుందాము. రెండు పక్కలను బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఈ ఉప్పు కారము ఆయిల్లో బాగా వేగిన తర్వాత చేప మరింత టేస్టీగా ఉంటుందన్నమాట. బిర్యానీలో మధ్య మధ్యలో మనం తింటూ ఉంటే అది మీకు బాగా తెలుస్తుంది, ఆ స్పైసీనెస్ అదంతా కూడా బాగా తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు అదే పాన్లో మనం ఏం చేయాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని బిర్యానీకి తీసినవన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 75% ఉడికిన రైస్ని ఒక లేయర్ కింద వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటూ మనం ఆల్రెడీ ఫ్రై పెట్టుకున్న ఫిష్ని కూడా వేసుకుంటూ ఒక లేయర్ కింద వేసుకోవాలన్నమాట. దానిపైన మళ్ళీ మనం ఏం చేయాలంటే ఫ్రైడ్ ఆనియన్ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని తర్వాత పుదీనా ఉంటుంది కదా, ఆ పుదీనా కూడా చల్లుకుంటూ అలా లేయర్ స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ మనముని రైస్ని సర్దుకోవాలి. చూడటానికి ఆ లేయర్స్ వేయటానికి చాలా నీట్గా ఉంటుందన్నమాట. అపోలో ఫిష్ హెల్త్కి చాలా మంచిది, తప్పకుండా ట్రై చేయండి. దొరికితే మాత్రం చిన్నపిల్లలకు ముళ్ళు ఉండదు కాబట్టి వాళ్ళు చాలా ఇష్టంగాను ఈజీగాను తినడానికి వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి మీరు తప్పకుండా ఈ అపోలో ఫిష్ని ట్రై చేయండి.
బిర్యానీకి అయితే పర్ఫెక్ట్ ఫిష్ ఇది. ముళ్ళు అనేది ఉండకుండా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. ఈ విధంగా మనము రైస్ని చక్కగా లేయర్గా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరిగా రైస్ అంతా చూడండి, చేప ఎంత బాగా ఫ్రై అయిందో. చివరిగా కొద్దిగా పుదీనా, ఫ్రైడ్ ఆనియన్, పచ్చిమిర్చి వేసి మిగిలిన రైస్ అంతా కూడా దీనిపైన సర్దేసుకొని మూత పెట్టుకుని ఒక్క 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. మనకి బాగా రైస్ బాగా చక్కగా కుక్ అవుతుంది. ఈ ఆవిరి మీద ఆల్రెడీ ఫ్రై అయిన ఈ చేప ముక్క కూడా బాగా ఉడుకుతుంది కాబట్టి చాలా సాఫ్ట్గా, చాలా స్పైసీగా, చాలా బాగుంటుంది. చివరిగా ఫుడ్ కలర్తో డెకరేషన్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకుని కాసేపు ఉడికించుకుందాం. ఈలోపు మనకి బిర్యానీలోకి కావలసిన ఉల్లి చట్నీ తయారు చేసుకుందాం. ముందుగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలని ఈ విధంగా మిక్సీ జార్లో వేసాను నేను. ఇది చాపరు. ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఇలా సన్నగా తరిగిన తర్వాత చిక్కటి పెరుగు తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి సరిపడా ఉల్లి చట్నీ చిక్కదనాన్ని బట్టి వాటర్ కలుపుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా ఈ పెరుగులోకి బాగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన కారం బూందీ వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఈ కారం బూందీ తింటుంటే చాలా మంచి టేస్ట్ అనిపిస్తుంది ఈ ఉల్లి చట్నీ. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అంతవరకు సెలవు, నమస్తే. మరొక మంచి వీడియోతో, మంచి రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, నమస్తే. మరి బాయ్ చెప్పి వెళ్ళిపోతే నా బిర్యానీ ఎలా ఉడికిందా అన్నది మీకు తెలియాలి కదా. అందు గురించి మళ్ళీ ప్లేట్లో మీకు సర్వ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, మంచి కలర్ఫుల్తో అపోలో ఫిష్ బిర్యానీ తయారైపోయింది. ఇది తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందన్నది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతవరకు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. ఇది రైతాతో సూపర్ ఉంటుందన్నమాట. తప్పక ట్రై చేస్తారు కాదు. బాయ్, నమస్తే.